శాంతి ఏంటి సడన్ సర్ప్రైజ్? నాకు హెల్ప్ కావాలి. ఏంటి? నాకు మీ ఇంట్లో 4 రోజులు షెల్టర్ కావాలి. 4 రోజులు కాకపోతే 4 నెలలుండు. ఈ ఇల్లు నీళ్ళే అనుకో. కానీ జనమే దీన్ని లాడ్జి అనుకుంటారు. నువ్వు నీ మనసు విప్పి నీ ఫ్రెండ్ తో ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు కదా, నీ ఫ్రెండ్ నోరు విప్పి ఒక్క నిజమైనా చెప్పిందా? నిజమా? అవును. ఈవిడిగాని ఎవరో రేప్ చేస్తే ఇంట్లో వాళ్ళు గెంటేశారు. వేరే దాని లేక మన ఇంటికి వచ్చింది. కావాలంటే పేపర్ చూడు. నీలాంటి చెడిపోయిన ఆడది మా ఇంట్లో ఉంటే నా ఇల్లు మ్యూజియం అయిపోతుంది. అయినా అదేదో చిన్నపిల్ల, రమ్మంటే వచ్చేయడమేనా? నీలాంటి ఆడాళ్ళ కోసం వేరే ఇళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళు. ఈ అమ్మాయినా రాత్రి రేపు జరిగిందని పేపర్లు వేసిన పిల్ల? ఏ సుబ్బారావు, రాత్రి రేపు చేసింది ఏమైనానంట? రేపైనా ఇంకా నలిగిపోకుండా పువ్వులా ఉంది. పొద్దున లేచి దేవుడి మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహాలు రాత్రులు చూడాలి. అయినా సంసారాలుండే చోట ఇలాంటి వాళ్ళు ఉంచకూడదమ్మా. పాడైపోయిన ఆడదాన్ని చూస్తే పాడి మీద ఉన్న మగశవం కూడా లేచి నుంచుంటుంది. ఇక మా మగాళ్ళు అవుతారా? అసలు దీన్ని ఎవరు కాలేలో రాలిచ్చారు? ఎంతో కొంత రెచ్చగొట్టకుండా వాడు మాత్రం ఎందుకు రేపు చేస్తాడా? ఆడది పతివ్రత కావాలి గాని ముట్టుకున్న మగాడు పత్తిలా కాలిపోడు. అసలు నాలాంటి పతివ్రతని ముట్టుకోవడమే కాదు, కళ్ళతో చూస్తేనే కాలిపోతారు. అరే ఇదేంటి, నేను పత్తిలా కాలిపోలేదు అంటే మీరెవ్వరు పతివ్రతలు కాదా? ఇది జోకులు వేస్తున్నావా? ఈ పెళ్లంతో సహా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ బతుకు నాకు తెలుసు. ఏ డోర్ నంబర్ ఆడది మొగుడు ఆఫీస్కి వెళ్ళాక ఏంటి డోర్ కొడుతుందో, ఈ కాలనీలో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు నాకు సైట్ కొడుతున్నారో నాకు బాగా తెలుసు. నోరు విప్పానంటే ఈ కాలనీలో 90% కాపురాలు కూలిపోతాయి. అసలు అమ్మ ఏం చేసింది సుధులు అప్పుడుస్తున్నారు. శీలం పోగొట్టుకుంది బాబు. ఎవతే ఇక్కడ శీలం గురించి వాగింది? నేనే. నువ్వు కూడా శీలం గురించి మాట్లాడుతున్నావా ఆంటీ? నువ్వు మొగుడుకు బట్టతల వచ్చిందని డివోర్స్ ఇచ్చి క్లబ్బులతో కాపురం చేసే నువ్వు, వాట్ అ బ్లడీ పిటీ. శీలం అంటే మంగళసూత్రం లాగా పుట్టింటి వాళ్ళు ఇచ్చే బంగారు గొలుసు, కాలేజీలో ఇచ్చే కాంటాక్ట్ సర్టిఫికెట్, లాకర్లో దాచే డబ్బు కాదండి. ఎవడ కొట్టేస్తే పోవటానికి. అది మన రక్తంలో ఉండాలి. శీలం అంటే మనసుకు సంబంధించింది కానీ బాడీలో పార్ట్ కాదండి, యాక్సిడెంట్లో పోగొట్టుకోవటానికి. అది మన ప్రవర్తనలో ఉండాలి. అంతేగాని శీలం అంటే ఆడవాళ్ళకి మాత్రం ఉండే సెపరేట్ ప్రాపర్టీ కాదు. రేప్ చేస్తేనో టార్చర్ చేస్తేనో పోవటానికి. 25 సార్లు రేపు గురైన అంటే ఆడవాళ్ళని ఎంపీలుగా ఒప్పుకోవటానికి ఒప్పుకుంది కానీ చెయ్యని తప్పుకి బలైపోయిన ఒక ఆడదానికి షెల్టర్ ఇస్తే మాత్రం ఈ కాలనీ శ్మశానం అవుతుందా? 5గురితో కాపురం చేసిన ద్రౌపదిని ఆరాధించే మీరు ఎందుకు అమ్మాయిని ద్వేషిస్తున్నారు? 6 గజాల చీర కట్టుకోగానే సరిపోదు, కనీసం 1 గజం సిగ్గు అరువు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రోజుకో ఆడదాంతో తిరిగే మగాళ్ళున్న కంపలు కూలిపోయినప్పుడు తన ప్రమేయం లేకుండా చెడిపోయిన ఆడదున్నంత మాత్రం నా ఇల్లేం కూలిపోదు. From today onward, she's going to stay in this colony in my house. ఎవరైనా అన్నెసెసరీ కామెంట్లు చేశారో శీలాలు కాదు, ప్రాణాలు తీసేస్తాను. చెప్పిన వాళ్ళని జనం శిక్షించడం కొత్తేం కాదు శాంతి. భూమి గుండ్రంగా ఉందన్నందుకు ఒక సైంటిస్ట్ ని రాళ్లతో కొట్టి చంపారు. రాజు దేవుడు కాదన్నందుకు సాక్రటిస్ ని జైల్లో పెట్టారు. చూడండి, నాకు ఓదార్చడం మీద అంత నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఓదార్చిన కొద్దీ మీరు ఏడుస్తారు. ఈ బ్రేవ్. మీ వారెక్కడా అంటే క్యాలెండర్లో లక్ష్మీదేవిలా నవ్వుతావేంటి? నేనేం కొరుకుతున్నాండి, చూపించమ్మా. దీర్ఘ సుమంగళీ భవ.
ఎక్స్క్యూజ్ మీ సార్, పిఎస్ సీమంతానికి ఎండి గారు లక్షల విలువ చేసే డైమండ్ నగలు పెట్టారంటే మన స్టాఫ్ మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుంటారు. లేదా? ఏ సంబంధమో మీ నోటితోనే చెప్పండి. చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నేనే చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్. మన ఎండి విజయ్ గారు అగ్ని సాక్షిగా నా మెళ్ళలో 3 ముళ్ళేసిన భర్త. థ్యాంక్ యూ. ఏమండోయ్, విజయ్ గారి భార్య అయ్యండి వారింట్లో ఉండకుండా మీ ఇంట్లో ఎందుకుంటున్నావని మళ్ళీ మన ఆఫీస్ స్టాఫ్కి అనుమానం రావచ్చు. అదైనా మీ నోటితో చెప్పండి. మన సార్ గారు మళ్ళీ సిగ్గుపడుతున్నారు. నేనే చెప్తాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని మన విజయ్ గారు ఎలా కొన్నారో కష్టాల్లో ఉన్న ఆడపిల్లని అంటే నన్ను అలాగే కొన్నారు. క్షమించండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. కొందరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్టు, కొందరు సోషలిస్ట్ పెళ్లి చేసుకున్నట్టు వీరు నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారు. అది 1 సంవత్సరం పెళ్ళాక. ఆ సంవత్సరంలో వారికి నా మీద ప్రేమ పుడితే జీవితాంతం ఉంచుకుంటానన్నారు. పుట్టకపోతే వదిలేస్తానన్నారు. పుట్టలేదు, వదిలేస్తారు. కానీ ఆ సంవత్సరంలో అప్పుడప్పుడు వారికి నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే నాకు ఈ కడుపు వచ్చింది. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే వారికి మధ్య మళ్ళీ నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే లాస్ లో ఉన్న కంపెనీలు కొనడాలు, నా పుట్టినరోజు వస్తే బోనస్ ఇవ్వడాలు, నాకు నెలలు నిండితే బస్సు వేయడాలు, సీమంతానికి డైమండ్ నెక్లెస్ పెట్టడాలు. వాడు బస్సు వేసినా బోనస్ ఇచ్చినా నీకోసమేనమ్మా. వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు తల్లి. వాడికి నువ్వంటే చెప్పలేనంత ప్రేమ. క్షమించండి, నాకు మాత్రం మీ అబ్బాయి అంటే ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. అయినా ఇప్పుడు అందరినీ ఫంక్షన్కి పిలిచింది ఫలానా విశ్వనాథ్ గారు అబ్బాయి విజయ్ నా మొగుడని గొప్ప చెప్పుకోవడానికి కాదు. మరైతే ఫంక్షన్ చేయడం దేనికి? 10 మందిలో వాళ్ళు అవమానించడానికా? కాదురా, నా కడుపులో ఉన్న బిడ్డ కోసం. నా మెళ్ళ తాళి చూసి, కాళ్ళ మెట్టలు చూసి నాకు పెళ్ళైంది అనుకుంటారే కానీ నీ మొగుడెవరమ్మా అని ఎవరు అడగరు. కానీ రేపు నా బిడ్డ నీ తండ్రి ఎవరు బాబు అని లోపు అడగకూడదని మీ అందరినీ శ్రీమంతానికి రమ్మన్నారు. వచ్చారు, చాలా సంతోషం. ఇక వెళ్ళిరండి. నా వంశానికి వారసుడు నా మనవడు నీ కడుపులో పెరుగుతున్నాడు తల్లి. ఇంకా ఈ దూరాలు ఎందుకు చెప్పు? ఐఎమ్ సారీ సార్. అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు బిడ్డ పుడితే నాకే సొంతం అని వారు అడగను లేదు, నేను చెప్పను లేదు. పుట్టబోయే ఈ బిడ్డ నాకు వారికి మధ్య టెంపరీగా పుట్టిన ప్రేమకి రసీదు లాంటిది. మీ కాంట్రాక్ట్ పెళ్లికి బలైపోయిన నా జీవితానికి జెరాక్స్ కాపీ లాంటిది. కాబట్టి బిడ్డ నాకే సొంతం. సభాష్. సీమంతం పేరుతో 10 మంది అమ్మలక్కలను ఫోన్ చేసి నీకు నువ్వు ఉత్తమరాలను చేసుకుని నన్ను ఇక్కడ వదవం చేస్తున్నావు. చూడు, నువ్వేదో పెద్ద భూలోకి రంభవని ఎలాగైనా నీ పక్కలో పడుకోవాలి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. అలాగే నువ్వు నన్ను ఇష్టపడి తాళి కట్టించుకోలేదు. పెళ్లికి ముందే అగ్రిమెంట్ గురించి క్లియర్ గా చెప్పాను. నీ స్వార్థం కోసం చేస్తున్నావు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించుకున్నావు. ఆడదాని విలువేంటో తెలుసుకున్నాను, నా తప్పు తెలుసుకున్నానని సారీ చెప్పి అగ్రిమెంట్ చింపేసి నేను రమ్మంటే పొమ్మన్నావు. పుట్టబోయే బిడ్డ రసీదు లాంటిదని, జెరాక్స్ కాపీ లాంటిదని డైలాగులు చెప్తున్నావు. అసలు ఏం చూసుకునే నీకు పగలు? నీలాంటి ఆడదానికి రోజు ఒకదాన్ని కట్టుకోగలను, గంటకు ఒకదాన్ని ఉంచుకునే కెపాసిటీ నాలో ఉంది. ఐ కెన్ బై ఎనీ బ్లడీ గర్ల్ విత్ మై కెపాసిటీ. అయినా నువ్వే కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నువ్వు నా గురించి ఆలోచించావు కాబట్టి, నువ్వు వెళ్ళిన రోజు దగ్గర నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. చేసిన తప్పు దిద్దుకున్న వాడినే సానుభూతి చూపించాలి కానీ సాధించకూడదు. నిజంగా నిన్ను నాశనం చేయాలనుకునే వాడినైతే ఇప్పటికిప్పుడు వేరే పెళ్లి చేసుకుని నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రి కాదు అని ఒక్క మొక్క చెప్తే చాలు. కానీ అది కాదు నా క్యారెక్టర్. ఇప్పటికీ నువ్వే కావాలి. నువ్వు నన్ను కాదన్నా నువ్వు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God bless you. నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలుగా నరుకుండేవాడిని. కానీ చట్ట విరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద ఈ నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్, జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం. అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం.
ఏంటండి నిజం? అర్థమైనోడు ఏదంటే అది నిజమైపోద్దా? నేను 10 మందికి కావాల్సినోడిని, పలుకుబడి ఉన్నోడిని. ఆ దుర్గా ప్రసాద్ని నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ ఎల్పేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని లేనిపోని కేసు నా మీద ఎట్టాడు. భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడేంటండి బాబు? జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం. వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు, ఊరేమని చెప్పండి అయ్యా, చెప్పండి. నోరు మూసుకుతుంటారే, చెప్పండి, కమాన్. మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను, ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైన నీ దగ్గర ఉందా? నో నో సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులకి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గా ప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పేర్ ఆఫీసర్కి అని. మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిలు చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టు నుంచి సస్పెండ్ చేస్తున్నాను. నో, దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగలబెట్టాలిగా? టేక్ దీస్ బ్లడీ బుక్స్, థ్రో దీస్ బ్లడీ బుక్స్, కీప్ దీస్ బ్లడీ బుక్స్ టు యువర్సెల్ఫ్, బ్యాన్ దీస్ బుక్స్. వేర్ ద లా? నో లా ఎట్ ఆల్, నో లా. ఐ నో ద లా. వేర్ ద లా? ఐ నో ద లా. ఐ నో ద లా. ప్లీజ్ అశోక్, బయటికి ముందు. మీకు తెలియదు, నన్ను వదలండి రా. ఈ హత్య ఖచ్చితంగా వాడే చేశాడు. రా వెంకటరత్నం, నువ్వే హత్య చేస్తావు. ఐ నో యు డిడ్ ఇట్. ఐ నో యు ఫూల్స్. వెంకటరత్నం ఈ హత్య చేశాడు రా. వెంకటరత్నం ఈ హత్య చేశాడు. yes. సరే రా, రా రా. It's not my defeat. It's a defeat of law and order. Your defeat. No, you don't understand. Leave me. అశోక్, ఏమైందిరా నీకు? It's a defeat of law and order, you bastards. ఖచ్చితంగా వాడే ఈ మర్డర్ చేశాడు. I know he murdered all of them. రా రా. ఏయ్! ఆ సూపేట్రా బాబు. సల్లెవరుకా, రేయ్, ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా ఈ కోర్టు ముందే పాతేస్తాం. నువ్వే కాదురా, నీ బాబు దిగొచ్చినా నా మూతి మీద ఏకపేకలేడు. అన్ని మేమే చేసాం, నువ్వేం చేసావు, నీ గురువేం చేశాడు. నువ్వు ఎదవైపోయావు, ఆడు శవం అయిపోయాడు. వదలరా వాడిని. అశోక్, వదలండి. నో, leave it. చంపేద్దరు, తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా బాబు, తీసుకెళ్ళరా. వెంకటరత్నం, నిన్నంత తేలిక వదలను. I want to kill you.